పరిస్థితి మరింత ప్రమాదంగా మారుతుంది వేద. పెళ్లి విషయంలో మరో ఆలోచన చేయడం మంచిదేమోనని నా అభిప్రాయం. అవునత్తయ్య గారు, వాయిదా వేయడము క్యాన్సిల్ చేయడమో జరిగితే మీ పరిస్థితి తగ్గుముఖం పట్టొచ్చని నేను అనుకుంటున్నాను. అమ్మా, ఈ ముహూర్తం కాకపోతే మరో ముహూర్తం, పెళ్లి వెంటనే జరగకపోతే కొంపలు మునిగిపోయేదేముంది? అత్తయ్య గారు తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించి ఏదో విధంగా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సింది పోయి ఆమెను ఇంకా బాధపడతారెందుకు? నేను ఈ మాట అనకూడదు కానీ పొరపాటున అమ్మకేదైనా అయ్యింది అనుకోండి, చిన్న కొడుకు పెళ్లి చూడలేకపోయానే అని అమ్మ ఆత్మ ఘోషిస్తుంది కదా. అప్పుడే నువ్వు అంత దూరం వెళ్ళిపోయావా? అక్క ప్రాక్టికల్ గా మాట్లాడింది బావా, ఎందుకు అపార్థం చేసుకుంటావు? యథార్థవాది లోక విరోధని ఎందుకే అంటారు. ఆపండమ్మా మీ నిజాయితీ. చూడండి, మీరు ఏమనుకున్నా ఊరు ఏమనుకున్నా ఈ పెళ్ళైతే ఖచ్చితంగా జరిగి తీరాల్సిందే. నన్ను నా కుటుంబాన్ని మోసం చేసిన ఆ అవని తన మెడ నుంచి తాళి తీయాల్సిందే. దానికి బుద్ధి రావాల్సిందే. ఇందులో ఎటువంటి మార్పు ఉండదు. అవని గురించి మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారు కానీ అవని ఈ సమయంలో ఉండుంటే గాల్లో దీపంలా మిమ్మల్ని ఈ విధంగా వదిలేదు. ఈ సమస్యకు ఏదో ఒక పరిష్కారాన్ని ఆలోచించుండేది. మనందరి వలన కానిది తన వలనే అవుతుంది. అత్తయ్య గారి ట్రీట్మెంట్ కి ఎంత డబ్బు కావాలన్నా నేను పెట్టుకుంటానన్నాను కదా. మేడం, మా బావ అంతే మేడం. మా ఇంట్లో ఎన్ని కూరలతో తిన్నా చివరికి పొరిగింటి పొల్ల కూర రుచి అంటాడు. కృతజ్ఞత, కుటుంబ బాధ్యత లేని మనిషి. రేయ్, ఎప్పుడు చూసినా డబ్బు డబ్బు అని పడి చస్తుంటారు. అన్ని సమస్యలకు డబ్బు పరిష్కారం చూపించదురా. డబ్బు తింటే ఆకలి తీరదు. డబ్బు అనే పెద్ద జబ్బు మీ అందరికీ పట్టుకుంది. మిమ్మల్ని పుట్టించిన బ్రహ్మదేవుడు కూడా బాగు చేయలేడు. పెద్దిరాజు, నువ్వు ఆ అవని ఎన్ని చెప్పినా ఈ పెళ్లి ఆగదు, జరిగి తీరుతుంది. నువ్వు స్ట్రాంగ్ గా ఉండత్తా, మిగిలిందంతా నేను చూసుకుంటాను.